ఈ మధ్యకాలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వివాదరహితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ మందుల సామేలు చదువుకున్నాడా? ఏమన్నా చదువు సంస్కారం ఉన్న మాటలే మాట్లాడుతుండ అయినా చంద్రబాబుని ఇక్కడికి రావద్దనంటాడు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావద్దనంటాడు. ఏం నీ అయ్యే జాగిరా ఏమన్నా? తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పుట్టినటువంటి అన్ని మతాల వారు ఇక్కడ ఉండేటందుకు హక్కు ఉంది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చు. ఇటు విజయవాడలో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు, ఢిల్లీలో అన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు, బీహార్లో ఉండొచ్చు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు నివసించే హక్కు ఉంది. ఏవరా సామేలు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇంత జుగుస్కారమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా చెప్తున్నాను. సామేలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రారు, ఓకే. మీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది. ఢిల్లీ వాళ్ళందరూ ఇటలీకి వెళ్ళిపోవాలంటే నీ రాహుల్ గాంధీ, నీ సోనియా గాంధీ తట్టపుట్ట చదువుకొని ఇటలీకి వెళ్ళిపోతారా? మరి బుద్ధుండే మాట్లాడుతున్నావు నువ్వేమన్నా? సొయ్యి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఇది సరి అయిన విధానం కాదు. ఒక ఉన్నతమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఏం మాటలు అవి? నీ మాటలేంది, నీ పద్ధతి ఏంది, నీ వ్యవహారం ఏంది? చదువు సంజలేని వాళ్ళు కూడా అట్లా మాట్లాడారా బాబు? నీ అయ్య జాగిరి కాదు తెలంగాణ, ఎవడబ్బా సొత్తు కాదు తెలంగాణ. తెలంగాణలో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు అనే విధంగానే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మన భారత పౌరులు ఉండొచ్చు. అరే చేతగానోనివిరా నువ్వు సామేలు. నువ్వు చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నావు. రోహింగ్యాలు హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గంలో నిండిపోయి ఉన్నారు. వాళ్ళ మీద ఒక్క మాట మాట్లాడిన ఎవరబాబు నువ్వు? అసలు నిన్న ఆ వీడియోలో చూస్తుంటే ఏదో ఒక జంతువు రూపం కనిపిస్తుంది నీ ముఖంలో. అసలు నిన్ను అనడానికి కూడా మాటలు రావట్లేవు. సామేలు గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే స్థానంలో నువ్వు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొంతమంది ఉన్నారు, మరి ఆయన పృథ్వీరాజు అని అంటారు, ఇంకో నాగేశ్వరరావు అని అంటారు. ఎవరైతే కానీ మీరు మాట్లాడే విధానంలో స్పష్టత ఉండాలి. మీరు మాట్లాడే విధానంలో ఆలోచింపజేసేటట్టు ఉండాలి. అంతేగాని వివాదాస్పదంగా మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ను రావద్దనంటే మరి మీ సోనియా గాంధీ, మీ రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి రావద్దు అని మేము అంటున్నాం. మరి ఇది సమంజసమేనా? ఇది ఏమో సామేలు అర్థమవుతుందా నీకేమన్నా? చదువు సంధ్య లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఖబర్దారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇట్లాంటి ఎమ్మెల్యేల వల్ల మీ పరువు పోతుంది. చంద్రబాబు నాయుడు అక్కడ గెలవడానికి కారణం ఏంటంటే ఆ గడ్డం నాని గారు ఉండగా ఆస్కీలు అయ్యి నిలుపుకుంటా, తంబాకులు నిలుపుకుంటా. అసలు అక్కడ జగన్ ఓడిపోవడానికే ఈ లొల్లాయి మూటలు మాట్లాడిన విధానాలను కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేయకుంటుంటే మీ పతనం తప్పదని కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే వివాదాస్పదమైన వాక్యాలు ఏ ఎమ్మెల్యే తీసుకున్నా కూడా, మాట్లాడినా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ సోషల్ మీడియాలల్లో ఈ వచ్చిన తర్వాత మనోడు బాడకా సుమర్ అంటాడు. బాడకా సుమనే ఆడు. అసలు రైలు పట్టణ పోసినది ఆ యూజ్లెస్ ఫెలో. ఒక ఎంపీ అయినావు, ఒక ఎమ్మెల్యే అయినావు, ఒక బాధ్యతాయుతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. ఏమయ్యా కేటీఆర్, ఆ బాడకా సుమన్ గారికి ఇదేనా చెప్పేది నువ్వు? నో బాల్కా సుమన్కి ఇదేనా నువ్వు చెప్పేది? ఇది కరెక్ట్ విధానం కాదు. సుమన్ జాగ్రత్త. భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ నువ్వు రైలు పట్టాలు పోయి ఈ తరగబెట్టానంటే నీకు బుద్ధి లేకుంటే మీ పార్టీని మొత్తం కాలం వేసి పెట్టేసి
ఇంకెందుకు రా నాయన మీకు ఇవన్నీ గొడవలు మీకు? మందనేమో ఈ కేటీఆర్ గారు ఏం పని లేదు వీనికి. అయ్యాలనేమో కళ్యాణం చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఆయన ముఖ్యమంత్రిని చేయించారు. ఇయ్యాలనేమో సంబంధమైనటువంటి కేసును తీసుకొచ్చి మరి బండి సంజయ్ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ బండి సంజయ్ ఇంట్లో ఉన్నోని తీసుకొచ్చి సింహాన్ చేస్తున్నావు. కేటీఆర్ నువ్వు చేయబట్టే మళ్ళీ బండి సంజయ్ ముఖ్యమంత్రి అయిపోతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందనంటే మాత్రం అది కేటీఆర్ పుణ్యమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేటీఆర్ నీ మాటలు కూడా నేను చాలా వింటున్నాను. నువ్వు మాట్లాడే మాటలలో కూడా గౌరవపరంగా ఉండలేవు, సంస్కారవంతంగా ఉండలేవు. మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు అసలు ప్రజలకు? ఇది కరెక్టేనా మీరు నేర్పే విధానం? వాడిని తూళ్ళాడతారు, వీడిని తూళ్ళాడతారు, మిమ్మల్ని తూళ్ళాడుతూ లేరా? మిమ్మల్ని విమర్శించేటోళ్ళు లేరనుకుంటున్నావా? గౌరవప్రదంగా మాట్లాడండి. నేను ఒకే ఒక నాయకుడిని చూశాను, గౌరవప్రదంగా మాట్లాడే నాయకుడిని. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా తొలగలేదు, ఎక్కడ కూడా వెనకలేదు. ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన ఎక్కడ కూడా ఈ పొల్లుపోయే మాటలు, ఈ పొరపోకు మాటలు, ఈ లుచ్చా మాటలు ఎక్కడ మాట్లాడినటువంటి ఒక మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఆయన కూడా ఒక మంచి విజ్ఞతతోటి, సంస్కారంతో, ఒక సాంప్రదాయంతో, ధర్మం కోసం, దైవం కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులపైన విషం నమ్మేటటువంటి మీ బూటకపు జర్నలిస్టులు మీరంతా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాక్యాలు చేసేటువంటి ఎవరినైనా కూడా మీరు సాగించొద్దు. మీ పార్టీలో మీ ఓటమికి కారణమయ్యేటోళ్ళే ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామాన్యులు లాంటి వాళ్ళని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మందుల సామాన్యులను మందలించాలి. మీరు ఆయనకు తగినటువంటి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి మీరు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈ రాష్ట్రంలో అందరూ ఉండేటందుకు హక్కు ఉంది. కానీ దొంగ ఓట్లతో వచ్చిన ఇతర దేశాలోళ్ళు కాదు ఇక్కడ ఉండేటందుకు, వీళ్ళకి దాని మీద మాట్లాడేటందుకు చేత కాదు. సర్ని అందరూ ఉపయోగించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఇక్కడికి తరగేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, కారింగుల యాదగిరి రాజయోగి, నరేంద్ర మోడీ సూపర్ ఫ్యాన్ అండ్ నేను సిరిసిల్ల కంటెస్టెడ్ ఎమ్మెల్యే, భువనగిరి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఓబీసీ జాతీయ అధ్యక్షులు. భారత్ మాతాకి జై, జై హింద్.